పాట పాడే వాళ్ళు రండి. మనము లేచి నిలబడి పాట పాడదాం, మన అర్పణలు ప్రభు సమర్పిద్దాం. పాట సంఖ్య 212. పాత పాటల పుస్తకం అయితే పాట సంఖ్య 210. ఇంకా పాత పాటల పుస్తకం అయితే పాట సంఖ్య 183. చాక్లెట్లు దాని గురించి ప్రార్థన చేద్దాం. చాక్లెట్లు కూడా తీసుకోండి. అర్పణ అర్పించినప్పుడు చాక్లెట్ తీసుకోండి. యెహోవా మహాత్యం గొప్పది ఎంతో, యెహోవా మహాత్యం గొప్పది ఎంతో, గ్రహింపశక్యము కానిది, గ్రహింపశక్యము కానిది. పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరాక్రమ క్రియలు తెలిపేదాము రండి, పరాక్రమ క్రియలు తెలిపేదాము రండి. పరిశుద్ధ దేవుని గొప్ప కార్యములు, పరిశుద్ధ దేవుని గొప్ప కార్యములు, పరిశుద్ధ కార్యము ప్రకటించుము, పరిశుద్ధ కార్యము ప్రకటించుము. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింపశక్యము కానిది. మహాత్మ్యము కలిగిన దేవుండారు దించెను, మహాత్మ్యము కలిగిన దేవుండారు దించెను, మహిమను విడచి నరుడుగా జన్మించే, మహిమను విడచి నరుడుగా జన్మించే. సిలువలో సాతానును జయించే, సిలువలో సాతానును జయించే. బాహటముగా రక్షణ సగే మనకు, బాహటముగా రక్షణ సగే మనకు. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింపశక్యము కానిది, గ్రహింపశక్యము కానిది. తప్పిపోతే మిలలో గొర్రెలను బోలియు, తప్పిపోతే మిలలో గొర్రెలను బోలియు, తప్పులను చేసి శిక్షార్హులమైతిమి, తప్పులను చేసి శిక్షార్హులమైతిమి. అర్పించేను ప్రాణం మంచి కాపరియే, అర్పించేను ప్రాణము మంచి కాపరియే. గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించేను, గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించేను. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింపశక్యము కానిది, గ్రహింపశక్యము కానిది. ప్రధానుల కంటేను అధికారుల కన్నా, ప్రధానుల కంటేను అధికారుల కన్నా, అధికుడు ప్రభువు రాజ్యమేలా వచ్చును,
ఆదికుడు ప్రభువు రాజమేళ వచ్చును. అందరికి ప్రభువు శిరసై ఉన్నాడు. అందరికి ప్రభువు శిరసై ఉన్నాడు. అందరూ పాడేదాము హల్లెలూయా పాట. అందరూ పాడేదాము హల్లెలూయా పాట. యెహోవా మహాత్మ్యం గొప్పది ఎంతో. యెహోవా మహాత్మ్యం గొప్పది ఎంతో. గ్రహింప శక్యము కానిది. గ్రహింప శక్యము కానిది. కూర్చోండి. కొన్ని ప్రార్థన మనవులు ఉన్నాయి. కొన్ని సంఘములో కొంతమంది అనారోగ్యంగా ఉన్నారు. తర్వాత చెప్తాను. రాజన్నారండి ప్రకటన. అందరికీ వందనాలు. దేవుడు మన ఊరే పట్ల ఎంతో గొప్ప కార్యాలు చేస్తూ వస్తున్నాడు. మీ ప్రార్థనలు బట్టి, మన ప్రార్థనలు బట్టి దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఒకప్పుడు మన ఊరే ఉండేది. అనేకులు మన దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు బస్తాలు వేసుకుంటారయ్యా ఓరేపులు అనేవారు. అంటే దేవుడు బస్తాలను తీసేసి దేవుడు నుంచి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు గొప్ప సాపలు సమర్పణగా దేవుడు ఇచ్చినాడు. అంటే ఓ సైడ్ తిరుగుండే, ఓ సైడ్ తిరుగుండే. అది నాకు మెలుస్తూ ఉండే, ఎవరితో కూడా పంచుకోలే. దేవుడు సమర్పణ ఎవరో హృదయాలు కదిలింపజేసి పేరు చెప్పంగానే హృదయాలు కదిలింపజేసి ఆ సాపలు దేవుడు తీసుకొచ్చినాడు. వాక్యాలు కూడా మనం రాయాలని ప్రార్థన చేస్తే వారి హృదయాలు కదిలింపజేసి వాక్యాలు కూడా రాయించి కూడా వచ్చినారు. ఇంకా ఒక మైక్ కూడా కావాలని ప్రార్థించుకుంటూ వచ్చినాము. మన మైకుల కొరత చాలా ఉండే, ఆయనను కూడా దేవుడు అద్భుతంగా ఆ మైకులో కూడా దేవుడు ఒక సమర్పణ ద్వారానే అవి వచ్చినాయి. అంటే ఎలా వచ్చినాయి అంటే మనము కొన్ని విషయాలు చెప్తుండాలి. ఎప్పుడైనా మనం ఓరేబులు ఏం చేస్తామంటే ప్రేమ విందు అమౌంట్ వచ్చినప్పుడు మిగిలినవి వస్తువులు కొంటుంటాం. ఈ సమయంలో కూడా ఆఖరిగానే మన జూలై 2వ తారీఖు మీటింగ్కు ప్రేమ విందుకు వచ్చిన డబ్బులు మిగిలితే మైక్ సెట్లు కొనుక్కొచ్చినాం. అంతా కూడా అవి కూడా ఎవరు సమర్పించుకున్నారు? వాళ్ళ సమర్పణగానే ఆ ప్రేమ విందుకి వెళ్ళాం కూడా మైక్ సెట్ మిగిలి వచ్చితే తీసుకున్నాం. ఇవన్నీ కూడా దేవుడు ఇస్తూ వచ్చినాడు. ఇవన్నిటి కూడా బాగా ప్రార్థన చేయండి. ఇంకా కొన్ని కొరతలు ఉన్నాయి. మన ప్రార్థన అవసరం. ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. ఎవరిలో హృదయాన్ని కదిలిస్తాడు, అవి వస్తుంటాయి. ఒకటి ముఖ్యంగా మెయిన్ మందిరానికి వాయిద్యాలు అవసరం. ఇప్పుడు క్యాసియో అవసరము, తప్లాలు అవసరము, పాటలు కొట్టేవారు కూడా అవసరం. వారి కోసం కూడా బృందాన్ని లేపేటట్టుగా ప్రార్థన చేయండి భారంగా. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఇస్తాడు. మెయిన్ ఇంకా మందిరం కూడా పైన ఆగిపోయింది. మేము దానికోసం కూడా ప్రార్థన చేయండి. పార్కింగ్ స్థలంలో ఆ విషయం కూడా ప్రార్థన చేయండి. అతి ముఖ్యమైన విషయం 1981లో యేసు ప్రభువును అంగీకరించడం జరిగింది. ఆ సమయంలో ఈ వారం ఆదివారం యేసు ప్రభువును నమ్ముకున్నాం. మళ్ళీ ఆదివారం ఉద్యోగం వచ్చింది. నేను ఉద్యోగంలో చేరి ఈ సంవత్సరానికి 44 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రభు చిత్తానుసారంగా ప్రభు చిత్తం అయితే రేపు 30వ తారీఖు రిటైర్మెంటు ఉంటుంది, ఫంక్షన్ ఉంటుంది. అందరు కూడా ఏ ఒక్కరు పేరు వరుసను చెప్తున్నాను, ఎవరు కూడా నాకు చెప్పలేదు అనుకోవద్దు. అందరూ మంగళవారం 11 గంటలకు డోకూరు ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ ఉంటుంది. అందరు కూడా వచ్చి మీ ఆశీర్వాదాలకు ఇచ్చిపోవాలని కోరుతున్నాను. మనవరాలు కూడా వచ్చింది. ఆ మనవరాలు కూడా ఆమె కూడా కార్యక్రమాలు ఉంటుంటాయి. ఆ చిన్న మనవాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి. ఫంక్షన్ ఇంకా మంచి వాతావరణం ఉంటట్టు ప్రజలు మా కోలింగ్స్ అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు,
మన సంఘస్థులు వస్తుంటారు, అనేకులు అక్కడ వస్తుంటారు. ఎందుకంటే 44 సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడి అద్భుతంగా అక్కడ తీసుకొచ్చినాడు. నేను 1982లో ఉద్యోగం వచ్చింది. మిర్యాలగూడెంలో జైన్ అయినాను. 81లో 82లో అపెండక్స్ ఆపరేషను, కడుపు నొప్పి, మధ్య రేత్రి కాడ కడుపు నొప్పి లేచింది. ఆ కడుపు నొప్పి లేచిన సమయంలో నాకు ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాను అక్కడ రూమ్లో. ఎంతగానో బాధపడుతూ ఉన్నప్పుడు అట్లాగనే రాత్రి అంతా పండుకున్నాను. ఉదయం మొత్తం కూడా రూమ్లోనే పండుకున్నాను. ఆ కడుపు నొప్పితోనే బాధపడుతూ పన్నాను. ఆ పడినప్పుడు ఎప్పుడు వార్డెన్ సార్ వస్తాడు, నేను అక్కడ వర్కర్గా జాయిన్ అయి ఉంటున్నాను. అప్పుడు వార్డెన్ సార్ రోజు హాస్టల్కి వచ్చినప్పుడు, నరసింహ లేడయ్యా ఇలా హాస్టల్ అవపడలేడంటే సార్ అని చెప్పినప్పుడు ఒక పిల్లగాని పంపిస్తే ఆ పిల్లగాడు నా దగ్గర ఉండేవాడు, నా ఎమ్మడి ఉండేవాడు. యాకోబ్ అని తోపుసెర్లా అయినది. ఆయన ఎప్పటికీ నాకు బంధువులాగా ఉంటాడు. ఆయనే పిలిచి తోలితే నడుము టవల్ కట్టుకొని ఒంగి హాస్టల్కి వెళ్ళిపోయినాను. పోయినాక ఆయన ఏం చేసినాడు, ఎందుకు ఇట్లయినా ఆఫీస్లో చూపించుకోదా అంటే సరే అని ఆయన కొన్ని డబ్బులు ఇచ్చి నువ్వు హాస్పిటల్లో చూపించుకో అన్నాడు. ఉదయం మళ్ళీ వెంటనే పైన మళ్ళీ 4 గంటలకు వచ్చినాడు. 4 గంటలకు మళ్ళీ పిలిచినాడు. మళ్ళీ అదే రీతిలో పోయినాను. హాస్పిటల్కి పోవాలంటే ఒకరు అదే వర్కర్ని వాళ్ళే ఆ స్టూడెంట్ని పిలిచి ఆటో తీసుకొని హాస్పిటల్ తీసుకపో చెప్పి, ఏదైనా అవసరం ఉంటే నేను పలాంటి సినిమా టాకీస్కి వెళ్తున్నాను, ఆ సినిమా టాకీస్కి వచ్చి నన్ను పిలవండి, నేను వస్తానని చెప్పినాడు. సరే అనుకున్నాం. రాత్రి సాయంత్రము 7:30 గంటలకు హాస్పిటల్కి పోయినాం. ఆ మిర్యాలగూడలో హాస్పిటల్కి పోయినాం. తీసుకుపోగానే హాస్పిటల్లో ఆయన ఏమన్నాడంటే, అపెండిక్స్ ఆపరేషన్ ఇది, ఎమర్జెన్సీలో ఆపరేషన్ చేయాలి, సిద్ధంగా ఉండాలని చెప్పినాడు. అప్పుడు నాకు ఎవరు లేరాడా. నా ఉద్యోగం మిర్యాలు కూడా అప్పుడు మ్యారేజ్ కూడా కాలేదు, ఒక్కనే ఉంటున్నాను. అదే యాకోబ్ అనే పిల్లగాడు, ఇంకో చదువులో 4 పిల్లగాళ్ళు ఎమ్మడి ఉన్నారు. మరి ఏం చేసిన అన్న, మరి ఏం చేద్దాం అని డాక్టర్ సాబ్ చెప్పినాడు. మళ్ళీ ఒక సూది వేస్తాం, ఈ సూది వేస్తే మళ్ళా కడుపు నొప్పి లేస్తే అప్పుడు రమ్మని చెప్పినాడు. సరే అని ఇంజక్షన్ ఇచ్చినాడు. అదే వృక్షాలు, అప్పుడు ఆటోలు లేవు, వృక్షాలు తీసుకొని నా రూమ్కి వచ్చి నా రూమ్లో పండుకున్నాం. అప్పుడు ఆయన మళ్ళీ సార్ కాడికి పోలే, సినిమాకి పోయింది కదా, ఆయన లేకపోద్దు కదా, ఇబ్బంది పడుతుండేమని మా కొంచెం తగ్గింది కడుపు నొప్పి. రాత్రి 2 గంటలకు మరలా లేస్తుంది. తట్టుకోలేని స్థితిలో ఉన్నాను. అప్పుడు ఆ యాకోబును ఇద్దరు ఇంకా నా ఎమ్మడి ఉండే వాళ్ళని లేపినాను. తమ్ముడు ఎట్లా అంటే ఒక వృక్షం మాట్లాడుకొని సార్ వార్డెన్ సార్ ఇంటికి వెళ్ళినాం. వార్డెన్ సార్ ఇంటికి వెళ్ళి తలుపు కొడితే లేచినారు. కోపం ఏమైంది అంటే కడుపు నొప్పి లేస్తుంది, సార్ ఆపరేషన్ చేయాలన్నాడు. మరి ఎప్పుడెప్పుడు రాత్రే చెప్పినా అంటే మరి ఎందుకు రాలేదని కోపం చేసినాడు. నా సినిమా ఎక్కువనా, నువ్వు ఎక్కువనా అని కోపం చేసి ఎంతగా నన్ను అప్పుడు రండి అని ఆయన బండి తీసుకొని వృక్షాల మీద హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. హాస్పిటల్కి పోయినప్పుడు అక్కడ శరత్ బాబు హాస్పిటల్ ఉంటుంది. నైట్ 4:30 గంటలకు ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేసినారు. డబ్బులు కూడా ఆయనే కట్టినాడు, ఆపరేషన్ చేయించినాడు. ఆ ఆపరేషన్లో నేను పోతే ఇన్ని రోజులు ఉద్యోగం చేయకపోదు. దేవుడు ప్రేమించి వారి ద్వారా ఆపరేషన్ చేయించి పల్లెకు ఫోన్ చేస్తే అమ్మ నాన్నలందరూ వచ్చి ఆపరేషన్లో ఉన్న కాళ్ళు చేతులు గుంజుతుంటే వార్డెన్ సార్ ఒక దిక్కు, వార్డెన్ సార్ భార్య ఒక దిక్కు, కుక్కు భార్య ఒక దిక్కు ఉండి, అదే మాకు స్టూడెంట్ యాకోబ్ అనే అబ్బాయి ఉన్నాడు, కాళ్ళు చేతులు పిసుకుంటూ ఎంతో నా దగ్గర ఉన్నారు. ఈ 44 సంవత్సరాలను ఉద్యోగం చేసేవాడిని కాను, ఈ దేవుని పరిచర్య కూడా చేసేవాడిని కాను. అంటే వారి ద్వారా దేవుడు, వారు ఎవరో మాకు తెలియదు, ఎంతగానో ప్రేమించి వాళ్ళను బట్టి వారు బతికించినారు.
అందుకనే 44 సంవత్సరాలు పూర్తి చేసుకొని రిటైర్మెంట్ అవుతున్నాము. అందరూ ప్రార్థన చేయండి, ప్రతి వారు కూడా పాల్గొనాలని కోరుతున్నాం. అందరూ కూడా కోరాలని కోరుతూ ఇవి ఇచ్చిన అవకాశాన్ని మనకు వందనాలు చెల్లించుకుంటూ దీవించవాలని ప్రభువును కూడా ఇంకా అడుగుతూ అత్యధికంగా ఆయన మేలు చేస్తారని నమ్ముతూ ఈ ఉపాసనకి నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. మంగళవారం సన్మాన సభ. సన్మానం ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు? రోమియోలకు రాసిన పత్రిక. అన్నకు వాగ్దానం ఇద్దాం. 13 రోమా 13. ఆరో వచనమండి, రోమియోలకు రాసిన పత్రిక. సరే, 13వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఒకటి అర్థమైంది. ప్రతి వాడును పై అధికారికి లోపడాలట. చూడండి ఒకసారి, దేవుడు ఎంత గొప్పవాడో. ఈరోజు సెకండ్ మెసేజ్ రాజన్నది, కానీ అన్న కొంచెం బిజీగా ఉన్నా కాబట్టి వచ్చే వారం తీసుకుంటా. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది కాబట్టి అధికారులు కూడా ఫోన్ చేయాలి, చిన్నలకు పెద్దలకు ఫోన్ చేయాలి. కొంచెం సమయము అవసరమని చెప్తే పోస్ట్ పోన్ చేసి సతీష్కి ఇవ్వడం జరిగింది. ప్రతివాడు పై అధికారికి లోబడాలట. స్టెప్ బై స్టెప్ కింది నుంచి పై అధికారి వరకు వచ్చాడు, ఒక ఆఫీసర్ లాగా. వినారా? దేవుని కృపాది. ప్రతివాడు పై అధికారికి లోబడాలట. ఎందుకంటే దేవుని వలన కలిగింది ఇది. అసలు మీకు నాకంటే ఎక్కువ తెలుసు. అన్నకు దైవ సేవ చేయాలనేది ఒకటి ఉంది. మైకు తెచ్చుకున్నాడు, సంఘం నడిపించి ఈ తడబడుతున్న సమయంలో ఒక గవర్నమెంట్ జాబ్ రావటం, అందులో ఉండి కూడా పోరాడి సేవ చేయాలనేది మైక్ సెట్టు రకరకాలుగా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ప్రభుత్వ ఉద్యోగం దేవుడిచ్చాడు. ఆయన తాను పై అధికారికి లోపడ్డాడు కాబట్టి తాను కూడా ఆ స్థాయికి వచ్చాడు. ఒక అధికారిగా రిటైర్డ్ అయ్యాడు. సన్మానం అనే పదాన్ని చూడండి ఒకసారి. 6వ వచనం, రోమా 13:6. ప్రభుత్వపు ఉద్యోగస్తులందరూ కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడండి. తిమోతికి అందుకే రాస్తాడు పౌలు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు చేయాలి. పౌలు రాశాడు. కారణం, ప్రతి అధికారం ప్రభు ఇచ్చి ఒక స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా సేవకులే. వాళ్ళు మనుషులకు సేవ చేస్తారు. దైవ సేవకులు వేరు. తలంపేంటి? 40 సంవత్సరాలనే పదం. ప్రతి రాజు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు ఇశ్రాయేలుల రాజులో. 4 అనేది దేవుని కృప, గ్రేస్ పీరియడ్. సరే, అయిపోయింది. ఇంకెప్పుడేదో అన్నను హైలైట్ చేశానని కాదు, కానీ సన్మానం అనేది ఎందుకు జరుగుద్దంటే, చక్కగా ఉద్యోగం చేసి విరమించి రిటైర్డ్ అయ్యేటప్పుడు వాళ్ళను సన్మానించాలి అనేది కూడా అవసరమే. సరే, భర్త కూడా భార్యను సన్మానించాలి. అర్థమైందా? ఎన్ని కొట్లాటలున్నా, ఇబ్బందులున్నా, తిట్టుకున్నా, కొట్టుకున్నా సన్మానించాలి. పేతృపత్రిక ముగింపు. ఎన్నో పేతురు, మొదటి పేతురు 3:7 చదవనా? సన్మానం అనేది భార్యలు కూడా చేయాలి. కారణం ఏంటంటే, ఉదయం లేచింది మొదలుకొని రాత్రి వరకు ఎప్పుడు రెస్ట్లెస్ అనమాట. పనిచేస్తారు వాళ్ళు.
లోబడతారు. విధేయత, పిల్లలు, భారం, బాధ్యతలు, కృపావరంలో పాలిభాగస్తుడు. ఇది రెండవ సన్మానం. బయట అధికారుల దగ్గర ఒక సన్మానం, ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబంలో ఒక సన్మానం. ఇద్దరు ఏకీభవిస్తే వాళ్ళు కలిసి సన్మానం చేస్తారు అధికారులు, అది వేరే విషయం. సింగిల్గా ఉంటే సింగిల్గా చేస్తారు. తలంపది. సరే అన్న కొరకు ప్రార్థన చేయండి, ప్రభు సాయం చేయనట్లు. అనారోగ్యంగా ఉన్న సహోదరులు యేసుదాస్ అన్న, ఎన్ని రోజులైందిరా శిరోమణి? ఎన్ని రోజులైంది? 5 రోజులైంది. యేసుదాస్ అన్న కడుపు నొప్పితో ఆరంభమైంది అనారోగ్యం. తల్లి హాస్పిటల్లో ఉంటే నల్గొండ వెళ్ళేటప్పుడు రాత్రి 10 గంటలకా 12 గంటలకా 10 గంటలకు కడుపు నొప్పి వచ్చి నల్గొండ ఊరు పెట్టి ఆ టవర్, ఏ టవర్ అది, ఐటీ టవర్ దగ్గర పడిపోయాడు. హాస్పిటల్లో జాయిన్ చేస్తే స్టీవెన్ కాలేబులు పోయి వేరే ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. హైదరాబాద్ రెఫర్ చేస్తే అక్కడ ఆపరేషన్ అయింది. స్టోన్స్ దేని ద్వారా తీశారు? అది ల్యాప్రోస్కోప్, అంతే కదా. ఇప్పుడు బలహీనంగా ఉండే రాలేకపోయాడు. ఆయన కొరకు, కుటుంబాదరణ కొరకు ప్రార్థన చేయండి. తల్లి నల్గొండ హాస్పిటల్, ఆయన హైదరాబాద్ హాస్పిటల్ అన్నారా. దాదాపు 100 కిలోమీటర్లు హైదరాబాద్ టు నల్గొండ. చౌటుపలో నేను ఉన్నప్పుడు హైదరాబాద్ పోవాలన్నంతే, నల్గొండ రావాలన్నంతే. అటు 50 కిలోమీటర్లు, ఇటు 50 కిలోమీటర్లు, దాదాపు ఎక్కువ తక్కువ. అలాగూ 100% వేరు అయ్యారు వాళ్ళు, తల్లి కొడుకులు. హాస్పిటల్లో ఉండి కన్నీటి బాధ వర్ణించలేని పిల్లలకు కూడా. కానీ ప్రభు కృప ఇచ్చి కోలుకొని ఇంటికి వచ్చాడు. ప్రార్థన చేయండి తల్లి కొరకు, తన కొరకు. వార కార్యక్రమాలు మంగళవారం ఆ యొక్క డోకూరి ఫంక్షన్ హాల్లో ఉదయం ఎన్ని గంటలకన్నా? 11 గంటలకు ఫంక్షన్. రెండవది బుధవారం సాయంకాలం సంఘ ప్రార్థన, శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం ఆరాధన 10 గంటలకు వస్తాం. ప్రార్థన చేద్దాం. వార కార్యక్రమాలు ఇవి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రిని ప్రేమను పెట్టి వందనాలు. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు ఆత్మీయంగా సంఘాన్ని నడిపించారు, అందును బట్టి వందనాలు. శిలభ రక్తం ఈ స్థలములో ప్రోక్షించి ప్రతి వస్తువును బట్టి వందనాలు. మైక్ సెట్, మ్యాట్స్, ప్రభా నీ ఇంటికి రాగలిగిన ప్రతి వస్తువు మీద శిలభ రక్తాన్ని ప్రోక్షించి నీ మహిమ కొరకు వాడే విధానంలో ఆపరేట్ చేసేవాళ్ళు నీ ఇంటిలో ఆరంభం నుంచి చివరి వరకు ప్రయాసపడి పనిచేసే ప్రతి బిడ్డకు దీవెన ఆశీర్వాదం అనుగ్రహించుము. కృపనివ్వండి. సంఘం మిమ్మను ప్రేమించి ఆత్మీయమైన వాతావరణంలో కలిసి రాగలిగే ఏర్పాటిచ్చారు. సంఘంలో చాలా వరకు ఖాళీ ప్రదేశాన్ని ఆత్మల ద్వారా నింపండి. ఆనాడు ఎలీషా అన్నాడు, నా మనసు నీతో రాలేదా అని. మా మనసు, తలంపులు, ఆలోచనలు, మా మార్గాలు మీ మార్గాలుగా మార్చుకొని నడిపించే నీ ప్రేమ గొప్పది. కృపనివ్వండి. సన్నిహితుడుగా ఉంచుము. దెబోరక్క చాక్లెట్లు తెచ్చింది మన వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేయమని. వాళ్ళకు కూడా రక్షణ కలిగించుము. యేసుదాస్ అన్న పడకలో ఉన్నాడు, లేవనెత్తి పరిపూర్ణమైన శక్తినిచ్చి నీ ఇంటూ ఎంతో భారం కలిగి పనిచేసేవాడు, ప్రయాసపడేవాడు. విజిటింగ్లో కరుణించు, కృపనిమ్ము. శిలభ రక్తం సర్వ శరీరంలో ప్రోక్షించి పరలోకపు డాక్టర్ వై తీసుకునే ఆహారం, మెడిసిను, వాతావరణం, పరిస్థితులు స్వాధీనములు ఉంచుకొని లేవనెత్తి ఓ సాక్షిగా నిలుపుకో. సహోదరి శిరోమణి తనకు కూడా మంచి ఆరోగ్యం. పల్లవి, మానస వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసుదాసన తల్లి వృద్ధాప్యంలో తనకు కూడా గాయాన్ని కట్టి
స్వస్థపరిచి ఆరోగ్యమనేమో సునీల్ నీరజ బ్లెస్సి వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కృపనేమో రాజన్న కుటుంబం ప్రదీప్ జ్యోతి కుమార్తె పేరు పెట్టి ఏర్పాటు ఫంక్షన్ డోకూరి ఫంక్షన్ హాల్లో ఆత్మీయమైన వాతావరణం కలిగి మీ నామానికి మహిమ తెచ్చే ఏర్పాటునేమో సంఘమేమో ప్రేమించి నేటికి అర్పణలు తెచ్చారు. నీ మహిమ కొరకు వాడే విధానంలో కృపనిమ్మని మా భారం మీకు అప్పగిస్తూ ఏ విషయం అడగలేకపోయామో వాటన్నిటిలో అధికమైన కృప ఆశీర్వాదమనిచ్చి సహాయమనిమ్మని రోతు బిడ్డను కూడా నేటికి నడిపించారు. షారన్ తనకు కూడా పరిపూర్ణమైన ఆరోగ్యము మనసేలో కార్యం జరిగించి సంఘ సత్యములోనికి నడిపించి కృపనిమ్మని ఎవరైతే ప్రార్థన కోరారో బిడ్డల యొక్క అక్కరను మీకు అప్పగిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సావాసం చేరిన మనకు తన్ను ప్రేమించే వారికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్.